సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 4th క్యాంటో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ అన్నదాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ క్యాంటోలో శ్రీ అరవిందులో మానవ జీవితాలను ప్రభావితం చేస్తున్న 3 అంతరాత్మ శక్తులను, వాటి కార్యాన్ని అడ్డుపడే 3 అహంకారాలను గురించి వివరిస్తారు. ఇక్కడ మనకు కనిపించే 3 శక్తులను సత్వ రజ తమో గుణాలుగా శ్రీ అరవిందులు ప్రత్యేకించి చెప్పరు. కానీ ఆయన ఈ శక్తులను గురించి వివరించే అంశాలు మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి. ఈ గుణాలు సత్వరజ తమో గుణాలు మనకు ప్రకృతి నుంచి సంభవించాయని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇది మనకు తెలిసింది. సత్వం రజస్తమ ఇది గుణాహ ప్రకృతి సంభవాహ అన్నాడు భగవానుడు. ఈ 3 గుణాలు సత్వరజ తమో గుణాలు అందరిలో ఉంటాయి. కానీ ఇవి వ్యక్తులలో ఉండే నిష్పత్తిలో తేడా ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఆధిపత్యం వహిస్తుంది. సుఖాన్ని అనుభవించేటప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు సత్వగుణము, కర్మ చేస్తున్నప్పుడు, ఉత్సాహంగా ఉన్నప్పుడు రజోగుణము, అలసిపోయినప్పుడు నిద్రలో తమో గుణము పైచేయిగా ఉంటాయి. ఈ గుణాల మూల రూపము అయితే ఎక్కడ ఉంది అంటే పరాప్రకృతిలో ఉంది. ఇవి పరాప్రకృతిలోకి వృద్ధి చెందినప్పుడు ఎలా ఉంటాయి, మరి నిమ్న ప్రకృతి నుంచి పరాప్రకృతిలోకి వృద్ధి చెందినప్పుడు ఎలా ఉంటాయి అన్న దాని గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా చెప్తారు. అపర ప్రకృతిలో అంటే నిమ్న ప్రకృతిలో జడతగా ఉన్న తమోగుణము, తమోగుణ లక్షణాలు ఏంటి? మందంగా ఉండటము, అతి నిద్ర, ఇనర్షియా, ఇవన్నీ కూడా పరాప్రకృతిలో శాంతి అవుతుంది. అలాగే నిమ్న ప్రకృతిలో గతిగా ఉన్న రజోగుణము, రజోగుణ తత్వం ఏంటి? అత్యుత్సాహంగా ఉండటము, ఈ వైటల్ లక్షణాలన్నీ కూడా రజోగుణంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా అతీవ్రత, ఉత్సాహము పరాప్రకృతిలోకి వృద్ధి చెందినప్పుడు తపస్సు లేకపోతే చిచ్చక్తి అవుతుంది. అపర ప్రకృతిలో వృత్తి జ్ఞానంగా ఉన్న సత్వగుణము, అంటే సత్వగుణం ఏంటి? హేతువుతో వివేచించటం, కానీ మనము నైతిక విలువలు, సంప్రదాయము, ఒక క్రమశిక్షణ పాటించటము, ఇవన్నీ కూడా పరాప్రకృతిలో జ్ఞానానికి మూలమైన ఆధ్యాత్మిక జ్యోతి అవుతుంది. ఇవి లోయర్ నేచర్లో అయితే ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణకి తమస్సులోని జడత్వానికి, రజస్సులోని అత్యుత్సాహానికి పొసగదు. అలాగే రజస్సులోని విశృంఖలతకు, సత్వంలోని సత్వగుణంలోని క్రమశిక్షణకు ఈ రెండిటికి సరిపోదు. అలా అదే పరాప్రకృతిలోకి ఇవి ఎగసినప్పుడు ఈ 3 కూడా అంటే రజోగుణంలోని తపస్సుకు ఆధారమైన తమోగుణంలోని శాంతి, అలాగే ఇది పరాప్రకృతిలోని సత్వగుణంలోకి ఆధ్యాత్మిక జ్యోతికి సహజమైన ప్రశాంత సుఖము అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇవి 3టి మధ్యన సామరస్యత ఇదంతా కూడా ఎప్పుడైతే ఇవి 3 పరాప్రకృతిలోకి వృద్ధి చెందుతాయో అప్పుడు రజోగుణంలోని తపస్సుకు ఆధారం తమోగుణంలోని శాంతి, అలాగే పరాప్రకృతిలోని సత్వగుణంలోని ఆధ్యాత్మిక జ్యోతికి ఇది సహజమైన ప్రశాంత సుఖం అవుతుంది. ఈ రకంగా పరాప్రకృతిలో ఈ 3ంటికి పరస్పర విరోధం పోయి వాటి మధ్య అన్యోన్యత, సామరస్యత పెరిగి చివరకు ఏకతకు దారితీస్తుంది. ఇలా ఈ 3 గుణాలు నిమ్న ప్రకృతి నుంచి పరాప్రకృతిలోకి ఆరోహించడం ద్వారా భగవానుడు అన్నట్లుగా మనము భగవంతునితో సమాన ధర్మాన్ని, సాధర్మ్యమును పొందుతాము. మమ సాధర్మ్య మాగతాహ అన్నాడు భగవానుడు. అయితే ఇక్కడ ఇప్పుడు మన ఈ క్యాంటులో ట్రిపుల్ సోల్ ఫోర్సెస్లో ఈ 3 అంతరాత్మ శక్తులు ఏవంటే, మొదటి శక్తి భగవంతుని ఆగమనాన్ని, ప్రపంచ పరివర్తనను విశ్వసించే అంతరాత్మ శక్తి ప్రేమ కరుణాల శోకమాత. రెండవ శక్తి ప్రపంచము భగవంతుని వైపుగా పురోగమించటానికి సహాయం చేసే అంతరాత్మ శక్తి శక్తిమాత. మూడవది పాపపుణ్యాలను సోపాన ఫలకాలుగా చేసుకొని మనిషికి మార్గదర్శకం చేస్తూ అతడిని కాంతి వైపుగా నడిపించే అంతరాత్మ శక్తి కాంతి జ్ఞానముల మాత. ప్రతి అంతరాత్మ శక్తి తన కార్యాన్ని గురించి సావిత్రికి వివరిస్తున్నప్పుడు 3 అహంకారాలు పురుష స్వరంతో ఈ శక్తులను జయించడానికి ప్రయత్నం చేస్తాయి. మనిషి అయితే దైవానుగ్రహాన్ని ఎలా నిరాకరిస్తాడు అన్నదాన్ని శ్రీ అరవిందులు ఈ క్యాంటోలో ఎంతో సుందరంగా, విస్పష్టంగా ఒక పరిపూర్ణ నాటక రూపంలో చిత్రిస్తారు. ఈ నిరాకరణ అన్నది మానవ అస్తిత్వంలోని 3 నియామక భాగాల నుండి వరుసగా ఒకదాని వెంట ఒకటి చేరుతుంది. ఆదిలో, ప్రారంభంలో మనిషి భౌతిక జీవి, అజ్ఞాన దుఃఖాలకు, పశుప్రాయ అంధత్వానికి చెందినవాడు.
తన వర్తమాన దౌర్భాగ్యానికి అంధకార విధికి భిన్నంగా గొప్పది అన్నది ఒకటి ఉంది అన్న ఎరుకనే అతనికి లేదు. భూ చైతన్యంలో భూమి మీద జీవితాన్ని గడిపాడు. తన నియంత్రణలో లేని క్రమ పరిణామాల గుండా ప్రకృతి విధి ఎలా నడిపిస్తే అలా యాంత్రికంగా నిస్సహాయంగా ముందుకు సాగాడు. భౌతిక జీవితం అన్నదే కేవలహీనం కాదు. దాని అంధకారం వెనుక, దుఃఖం వెనుక, అన్ని దౌర్బల్యాల వెనుక ఆసరాగా తన అనుగ్రహాన్ని మన జీవితాల్లోకి చొప్పింపజేస్తూ దివ్యమాత ఉంది. ఆమె ఈ దుఃఖ ప్రపంచంలో ఒకరుగా ఉంది. ఆమెలో ప్రేమ, కరుణ ఉన్నాయి కాబట్టి ప్రపంచ దుఃఖాన్ని తాను భరిస్తూ ఆమె శోకమాతగా మారింది. ఆమెకు చెందిన ఈ భౌతిక దేహము తనలోని దివ్యత్వం గురించి చైతన్యవంతం అవుతుందని, అలా తన నిజస్వరూపం అభివ్యక్తం అవ్వాలని ఆమె ఆశిస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి శక్తి సోల్ ఫోర్స్, ప్రేమ కరుణాల శోకమాత గురించి మనము తెలుసుకుందాం. ఈమె ద మదర్ ఆఫ్ సఫరింగ్, ప్రేమ కరుణాల శోకమాత. ఇప్పుడు సావిత్రి 4th cantoలో ఉన్నామండి. ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్. Here from a low and prawn and listless ground, the passion of the first ascent began. A moon-bright face in a somber cloud of hair, a woman sat in a pale lustrous robe. A rugged and ragged soil was her bare seat. Beneath her feet, a sharp and wounding stone, a divine pity on the peaks of the world, a spirit touched by the grief of all that lives. She looked out far and saw from inner mind this questionable world of outward things, of false appearances and plausible shapes, this dubious cosmos stretched in the ignorant void, the pangs of earth, the toil and speed of the stars, and the difficult birth and dolorous end of life. సావిత్రి అంతరాత్మ అన్వేషణ ఇంకా కంటిన్యూ అయింది. ఇక్కడ క్రింద బీడులా కనిపిస్తున్న ఒక ప్రదేశం నుంచి సావిత్రి అపేక్షకు చెందిన మొదటి ఆరోహణ మొదలయ్యింది. అక్కడ ఒక స్త్రీ కటిక నేల మీద కూర్చొని ఉంది. కటిక నేల అన్నది పదార్థ ధర్మం. ఆమె ఎలా ఉంది అంటే శోకమాత కారు మబ్బులా అలుముకొని ఉన్న కురులతో, చంద్రకాంతి వదనంతో, పేలవమైన దుస్తులు ధరించి ఉంది. తల పేల్ డ్రెస్ వేసుకొని ఉంది. ఆమె పాదాల కింద ఒక పదునైన రాయి ఉంది. ఈమె ప్రపంచంలోని శిఖరాయమాన దివ్య దయకు సంకేతం. సమస్త జీవుల బాధ చేత స్పర్శించబడిన ఆత్మ ఈమె. ఆమె సుదూరంలోకి చూస్తూ ప్రపంచంలోని బాహ్య విషయాలను ఆంతరిక మనసు నుండి ప్రశ్నించింది. ఎందుకు ఇన్ని కష్టాలు, దుఃఖాలు ఉన్నాయి ప్రపంచంలో? వీటన్నింటికి తానే ఇప్పుడు కారణమైంది. ఆమె మోస్తూ ఉంది శోకమాత. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని ఆమె అంతరం నుండి ప్రశ్నించింది. అసత్య ప్రకటనల్లో, పైకి హేతుబద్ధంగా కనిపించే రూపాల్లో ఈ సందేహాత్మక విశ్వము అజ్ఞాన శూన్యంలోకి విస్తరించుకొని ఉంది. భూవేద అంటే భూమి పడుతున్న వేదన. ఎందుకు భూమి వేదన పడుతుంది? మరి భూమిపైన జరుగుతున్న ఈ విధ్వంసాలు కానీ, యుద్ధాలు కానీ, రకరకాల నెగిటివిటీస్, పర్యావరణ విధ్వంసము, వీటన్నింటితో భూమి ఎంతో వేదన చెందుతూ ఉంది. సో ఈ వేదన సంఘర్షిస్తూ చెలిస్తూ ఉన్న నక్షత్రాల వేగము, జన్మలోని కష్టము, జన్మించడానికి మనిషి పడే కష్టము, జీవితం అంతం కావడంలోని దుఃఖము, మరణించినప్పుడు మనిషి పడే దుఃఖము, వీటన్నింటినీ కూడా ఆమె చూస్తూ ఉంది. Accepting the universe as her body of woe, the mother of 7 sorrows bore the 7 stabs that pierced her bleeding heart. The beauty of sadness lingered on her face. Her eyes were dim with the ancient stain of tears. Her heart was riven with the world's agony and burdened with the sorrow and struggle in time. An anguished music trailed in her rapt voice, absorbed in a deep compassion's ecstasy, lifting the mild ray of her patient gaze. In soft, sweet, training words, slowly she spoke. She spoke to Savitri. "Oh, Savitri, I am thy secret soul. To share the suffering of the world I came. I draw my children's pangs into my breast. I am the nurse of the dolor beneath the stars. I am the soul of all who wailing writhe under the ruthless harrow of the gods. I am woman,
nurse and slave and beaten beast. I tend the hands that gave me cruel blows, the hearts that spurned my love and zeal I saw. I am the courted queen, the pampered doll. I am the giver of the bowl of rice. I am the worshipped angel of the house. ఈమె సమస్త దుఃఖాల చేత స్పర్శించబడిన ఆత్మ. ప్రపంచంలో ఏ ఏ జాతి దుఃఖించినా కూడా, అంటే అది మానవులే కాదు, మనుషులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, వృక్షాలు కానీ, ఏ జాతి దుఃఖించినా కూడా వాటన్ని చేత స్పర్శించబడిన ఆత్మ ఈమె శోకమాత. ఈ విశ్వాన్ని దుఃఖమయ దేహంగా అంగీకరిస్తూ ఉన్న ద మదర్ ఆఫ్ 7 సారోస్. ఈ విశ్వాన్ని దుఃఖమయ దేహంగా, ఈ దుఃఖాన్నే తన దేహంగా, విశ్వంలోని దుఃఖాన్నే తన దేహంగా అంగీకరిస్తూ ఉన్న ద మదర్ ఆఫ్ 7 సారోస్ అన్నారు శ్రీ అరవిందులు. తన హృదయాన్ని రక్తసికం చేసే 7 స్టాబ్స్, అంటే 7 శూలపు పోట్లను ఈమె భరించింది. ఇది మనకు బైబిల్లో వస్తుంది. మదర్ మేరీ ఈ రకంగా 7 సారోస్ని భరించడం అన్నది ఇక్కడ మనం సంకేతంగా తీసుకోవచ్చు. అలా ఈమె 7 స్టాబ్స్, 7 శూలపోట్లను భరించింది. శోక సౌందర్యము ఆమె మోముపై తచ్చాడుతూ ఉంది. ఎప్పటి నుంచో, అంటే యుగాల నుంచి కన్నీళ్లు కారి కారి ఆమె నేత్రాలు అస్పష్టంగా మసకగా చూస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇది మానవ జాతి ఆవిర్భవించినప్పటి నుంచి కన్నా ఇంకా ముందు నుంచే అన్ని జాతులు, అంటే వృక్ష జాతి కానీ, జంతు జాతి కానీ పడుతున్న బాధలన్నీ కూడా ఆమె ఆత్మలోకి తీసుకొని ఆ రకంగా ఆమె ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు కారి కారి ఆమె కళ్ళ మీద అవి చారలు, ఆమె బుగ్గల మీద ఆ చారలు ఉంటూ ఆమె కళ్ళు కూడా ఎంతో మసకగా ఉన్నాయి, ఆ కన్నీళ్లతో మసకగా చూస్తూ ఉన్నాయి. ప్రపంచ బాధతో ఆమె హృదయం కృంగిపోయి కాలంలో పడిన బాధతో, సంఘర్షణతో భారమై ఉంది. ఆమె స్వరంలో వ్యధపూరిత సంగీతము పలుకుతుంది. ఒక లోతైన కరుణరస పారవస్యతతో, మృదువైన మధుర సంభాషణతో ఆమె సావిత్రితో ఈ రకంగా అన్నది. ఓ సావిత్రి, నేను నీ రహస్య అంతరాత్మను. ప్రపంచ బాధలో భాగం పంచుకోవటానికే నేను వచ్చాను. నా బిడ్డల బాధలను నా ఎదలోకి, నా హృదయంలోకి తీసుకుంటాను. నక్షత్రాల క్రింద ఉన్న శోకాన్ని భరిస్తాను. దేవుళ్ళ క్రూర ముళ్ళ చట్టం కింద వ్యధతో విలపిస్తున్న సకల జీవుల అంతరాత్మను నేనే. నక్షత్రాల క్రింద అంటే ఈ విధి బారిన పడి ఈ దేవుళ్ళ ముళ్ళ చట్టం క్రింద వ్యధతో విలపిస్తూ ఉన్న ఈ జీవులు అందరి బాధను నేను తీసుకుంటాను. వాళ్ళందరి అంతరాత్మను నేనే. నేను స్త్రీని, దాదిని, బానిసను, దెబ్బలు తిన్న జంతువును నేనే. క్రూరంగా దెబ్బలేసే హస్తాలకు సేవ చేస్తాను. దెబ్బ కొట్టే హస్తాలకు నేను సేవ చేస్తాను. ఇది జంతువుల గుణం. జంతువులను పాపం కొడుతూ ఉన్నా కూడా అవి మనకెంతో సేవ చేస్తూ ఉంటాయి. నా ప్రేమను, ఉత్సాహాన్ని తిరగొట్టే హృదయాలకు సేవ చేస్తాను. నా ప్రేమను, ఉత్సాహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా, తిరగొట్టినా కూడా నేను సేవ చేస్తాను. నాకు మహారాణిలాగా మర్యాదలు చేస్తారు, బొమ్మలా గారాబం చేస్తారు. అన్నం పెట్టే అక్షయ పాత్రను నేనే. అన్నం పెట్టే అక్షయ పాత్రను నేనే. ఆరాధించే గృహదేవతను నేనే. I am in all that suffers and that cries. Mine is the prayer that climbs in vain from earth. I am traversed by my creature's agonies. I am the spirit in a world of pain, the scream of tortured flesh and tortured hearts, fallen back on heart and flesh unheard by heaven, has rent with helpless grief and wrapped my soul. I have seen the peasant burning in his hut. I have seen the slashed corpse of the slaughtered child, heard a woman's cry, ravished and stripped and held amid the bayings of the hellhound mob. I have looked on. I had no power to save. I have brought no arm of strength to aid or slay. God gave me love. He gave me not his force. I have shared the toil of the yoked animal, drudge pushed by the goat, encouraged by the whip. I have shared the fear-filled life of bird and beast, its long hunt for the day's precarious food, its covert slink and crouch and hungry prowl, its pain and terror seized by beak and claw. I have shared the daily life of common men, its petty pleasures and its petty cares, its press of troubles and haggard horde of ills, earth's trail of sorrow,
hopeless of relief, the unwanted tedious labor without joy, and the burden of misery and the strokes of fate. ఆమె ఇంకా ఇలా అంటుంది, బాధతో ఆక్రందించే సమస్తాన్ని నేనే, భూమి నుంచి వ్యర్థంగా పైకెళ్ళే ప్రార్థనను నేనే. భూమి నుంచి ప్రార్థన పైకెళుతూ ఉంది కానీ ఎలాంటి ఫలితము లేదు. ఏంటి భూమి పడే ప్రార్థన ఏంటి? స్వర్గ సమానం కావాలని భూమి ఆక్రందిస్తుంది. కానీ ఇప్పుడు పృథ్వీపై జరిగే అన్ని రకాల కెలామిటీస్ కానీ, బాధలు, దుఃఖాలు, సంఘర్షణలు, ఈ ప్రతికూల పరిస్థితులు, వీటన్నింటి మూలంగా భూమాత ఆకాంక్షిస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, ఆ ప్రార్థన అన్నది వ్యర్థమవుతూ ఉంది. ఆ ప్రార్థనను నేనే. నా జీవుల బాధలు, వ్యధలు నన్ను ఆటంకపరుస్తున్నాయి. బాధాపరితప్త ప్రపంచ ఆత్మను నేను. చిత్రహింసలు పడ్డ శరీరాల, హృదయాల ఆక్రందనను దేవతలు పెడచెవిన పెడితే అవి వెనక్కి తిరిగి నా అంతరాత్మను నిస్సహాయ దుఃఖంతో, కోపంతో ముక్కలు చేశాయి. అంటే చిత్రహింసలు పడే శరీరాలు, మనుషులు చిత్రహింసలు పడినప్పుడు వాళ్ళ హృదయాలు ఆక్రందనతో రోధిస్తే ఆ రోదనను దేవతలు పెడచెవిన పెట్టారు. అలా పెడచెవిన పెడితే అవి వెనక్కి తిరిగి ఎక్కడికి వచ్చాయి? నా అంతరాత్మనే ముక్కలు చేశాయి వెనక్కి వచ్చి. పూరి గుడిసెలో ఆకలితో దహించిపోతున్న రైతును చూశాను నేను. ముక్కలుగా వధించబడ్డ చిన్న పిల్లాడి శరీరాన్ని చూశాను. మదోన్మాదుల వికటాట్టహాసాల మధ్యన వివస్త్ర కాబడిన స్త్రీ ఆర్తనాదాన్ని విన్నాను. ఇవన్నీ కూడా చూశాను నేను. పూరి గుడిసెలో ఆకలితో దహించిపోతున్న ఒక రైతును చూశాను. ఒక చిన్న పిల్లవాడి శరీరాన్ని ఖండించడం అది చూశాను. ఒక స్త్రీని వివస్త్రను చేసి ఆమెను అంతా కామికులంతా కూడా బలత్కారం చేయటము, ఆమె పెట్టే ఆర్తనాదాలు అప్పుడు అవన్నీ కూడా నేను విన్నాను, ఇవన్నీ చూశాను. కానీ వీటన్నింటినీ చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, కానీ పడుతూ ఉన్నాను. నా అంతరాత్మ పడుతూ ఉంది. కానీ ఈ బాధలన్నీ, వీరిని రక్షించే శక్తి నాకు లేదు. సహాయం చేయటానికి కానీ, వధించటానికి కానీ నాకు బలం లేదు. భగవంతుడు నాకు ప్రేమనిచ్చాడు. వీళ్ళందరి బాధలను ప్రేమించే ప్రేమనిచ్చాడు, ఆ కరుణనిచ్చాడు, దయనిచ్చాడు భగవంతుడు. కానీ ఆయన నాకు శక్తిని ఇవ్వలేదు. వీళ్ళని రక్షించే శక్తిని మాత్రం నాకు ఇవ్వలేదు. కొరడా దెబ్బలు తింటూ, ముళ్ళు కర్రతో తోయబడుతూ, కాడి క్రింద జంతువు పడే బాధలో కూడా భాగం పంచుకున్నాను. ఓ జంతువు ఎలాగైతే కొరడా దెబ్బలు తింటూ, ఆ బరువును మోస్తూ ఇంకా బాధపడుతూనే అలా ముందుకు సాగుతూ ఉంటుందో, ఆ జంతువు బాధను కూడా భాగం పంచుకున్నా. భయంతో నిండిన పశుపక్షాదుల జీవితంలో కూడా పాలు పంచుకున్నాను. ప్రతిరోజు ఆహారం కోసం అవి వేటాడటంలో, ఆహారం కోసం అవి దాచుకుని దాడి చేస్తే, పక్షి ముక్కుతో, జంతువు పంజాతో దెబ్బతిని ఆహారమైన వాటి బాధను, భయాన్ని నేను అనుభవించాను. అంటే ఒక ఆహారం కోసం, ఒక చిరుతపులి తన ఆహారం కోసము ఒక జింక మీద దాడి చేయడము తన పంజాతో, దాన్ని రక్తసికం చేయడం కానీ, ఒక డేగ వచ్చేసి క్రింద ఉన్న చిన్న చిన్న పాముల్ని కానీ, లేకపోతే చిన్న చిన్న పక్షుల్ని కానీ తన ముక్కుతో పొడుస్తూ బాధ పెడుతూ తన ఆహారం కోసం అలా బాధ పెట్టడం కానీ, వీటన్నింటినీ కూడా నేను చూశాను. వీటన్నింటిలో పాలు పంచుకున్నాను. ఆ దుఃఖాన్ని, వాటి బాధను, ఆ ఆహారం పడే భయాన్ని, వీటన్నింటిలో కూడా పాలు పంచుకున్నాను నేను. వీటన్నింటినీ నేను అనుభవించాను. సాధారణ మనిషి నిత్య జీవితాన్ని, ఆ జీవితంలోని చిన్న చిన్న సుఖాలను, చిన్న చిన్న ఆసక్తులను, కష్టాలను, వీటన్నింటినీ పంచుకున్నాను. ఉపశమన ఆశ లేని భూమాత దుఃఖాన్ని, మరి భూమాత ఇన్ని దుఃఖాలు పడుతూ ఉంది, ఆమెకి ఏమన్నా ఉపశమనం కలుగుతూ ఉందా అంటే లేదు. ఉపశమించడం అనే ఆశ కూడా, ఆ హోప్ కూడా ఆమె పెట్టుకునేటట్టుగా పరిస్థితి లేదు. సంతోషం లేకుండా చేసే అయిష్టమైన శ్రమను చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. అలాగా ఆ శ్రమను, దుఃఖ భారాన్ని, విధి ఘాతాలను నేను భరించాను. I have been pity leaning over pain, and the tender smile that heals the wounded heart, and sympathy making life less hard to bear. Man has felt near my unseen face and hands. I have become the sufferer and his moan. I have lain down with the mangled and slain. I have lived with the prisoner in his dungeon cell. Heavy on my shoulders weighs the yoke of time, nothing refusing of creation's load. I have borne all and know I still must bear. Perhaps when the world sinks into a lost sleep, I too may sleep in dumb eternal peace. I have borne the plain indifference of heaven, watched nature's cruelty to suffering things, while God paused silent by not turned to help.
Yet have I cried not out against his will. Yet have I not accused his cosmic law, only to change this great hard world of pain. A patient prayer has risen from my breast. A pallid resignation lights my brow. Within me a blind faith and mercy dwell. I carry the fire that never can be quenched, and the compassion that supports the suns. I am the hope that looks towards my God, who never came to me till now. Voice I hear that ever says, I come. I know that one day he shall come at last. బాధపై వాలిన దయను నేను, గాయపడిన హృదయాన్ని నేను, నయం చేసే సున్నిత హాసాన్ని నేను. బాధను నయం చేసే సున్నితమైన హాసాన్ని నేను, నవ్వగలను అంతే సున్నితంగా. జీవితంలో కష్టాన్ని తగ్గేట్టు చేసే కరుణను నేను. మనిషి కనిపించని నా వదనాన్ని, హస్తాలను సన్నిహితంగా అనుభూతి చెందుతాడు. కనిపించని నా హస్తాన్ని కానీ, ఈ నా వదనాన్ని కానీ, లేకపోతే నా నవ్వులను కానీ మనిషి అనుభూతి చెందుతాడు. ఇవి కనిపించవు కానీ అనుభూతి చెందుతాడు. అతని బాధ రోదన నేనయ్యాను. చిన్నాభిన్నం కావడము, వధించబడటంతో నేను పతనమయ్యి క్రింద పడిపోయాను. అతని చెరసాల లాంటి హృదయంలో, మనిషి చెరసాల లాంటి హృదయంలో ఖైదీగా జీవించాను. కాలపు కాడి భారాన్ని భుజాలపై మోస్తున్నాను. కాలపు భారాన్ని నా భుజాల మీద మోస్తున్నాను. సృష్టి బరువులో దేన్ని నిరాకరించకుండా భరిస్తూ ఉన్నాను. సృష్టిలో ఇన్ని జరుగుతున్నా కూడా దేన్ని నాకొద్దు అని నేను అనుకోవడం లేదు. మనమైతే సాధారణంగా ఏమైనా కష్టాలు వస్తే, ఈ కష్టాలు మనకొద్దు, అమ్మో మనం భరించలేము, ఈ బాధలు పడలేము, ఈ దుఃఖాలు పడలేము అనుకుంటాం. కానీ శోకమాత అలా కాదు. అన్నింటినీ, దేన్ని కాదనకుండా అన్నింటినీ భరిస్తున్నాను అంటుంది. ఇంకా దీన్నంతా భరించాలి అని కూడా నాకు తెలుసు. బహుశా ప్రపంచం చివరి నిద్రలో మునిగినప్పుడు, అంటే ప్రళయం వచ్చినప్పుడు, అప్పుడు ఏమైనా నేను శాశ్వత శాంతిలో నిద్రిస్తానేమో. అప్పటి వరకు నాకు శాంతి ఉండదేమో. ప్రళయం వచ్చి ఇవన్నీ కూడా ఆగిపోయే వరకు, సమసిపోయే వరకు, ఈ జరిగేదానంతటి పట్ల స్వర్గము ఉదాసీనంగా, ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా కూడా క్రింద, మళ్ళీ ఇన్ని బాధలు, ఇన్ని దుఃఖాలు పడుతున్నా కూడా స్వర్గంలో ఉన్న దేవతలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు, వాళ్ళు మూగగా ఉన్నారు. దీన్ని భరించాను నేను. విషయాల బాధకు కారణమైన ప్రకృతిని, మరి ప్రకృతే విషయాల బాధకు కారణమైంది. మన సత్వరజ తమో గుణాలే వీటన్నిటికీ కారణాలు. సో ఈ ప్రకృతిని భగవంతుడు సహాయం చేయకుండా నిశ్శబ్దంగా కదిలిపోవటాన్ని గమనించాను. దీనికి భగవంతుడు కూడా ఎలాంటి సహాయం చేయటం లేదు, నిశ్శబ్దంగా కదిలిపోతున్నాడు. దాన్ని గమనించాను. అయినా ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా రోధించగలను. అయినా ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా రోధించాను. ఆయన విశ్వధర్మాన్ని నిందించలేను, అలా ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా రోధించలేను. ఆయన విశ్వధర్మాన్ని నిందించలేదు. ఒక సహనపూరిత ప్రార్థన నా హృదయం నుంచి పైకి ఎగిసింది. భగవంతుని సంకల్పానికి వ్యతిరేకంగా రోధించను నేను, ఆయన విశ్వధర్మాన్ని కూడా నిందించను. సహనంతో కూడిన ఒక ప్రార్థన నా హృదయం నుంచి పైకి ఎగిసింది. వివర్ణమైన ఒక తితిక్ష, అంటే దుఃఖం లాంటి వాటిని నిరాపేక్షగా చూడటము, కష్టాలను మౌనంగా భరించడము, దీన్ని తితిక్ష అన్నారు భగవద్గీతలో. సో అటువంటి తితిక్ష నా వదనంపై వెలుగుతూ ఉన్నది. ఒక అంధ విశ్వాసము, కరుణ నాలో నివసిస్తున్నాయి. ఎప్పటికీ ఆరిపోలేని జ్వాలను నేను, సూర్యులను బలపరిచే దయను నేను మోస్తున్నాను. ఎప్పటికీ ఆరిపోలేని జ్వాలను, ఈ జ్వాల అన్నది, ఈ బాధలు, మరి ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఇవన్నీ కూడా ఎప్పటికైనా ఆగిపోతాయా, సమసిపోతాయా అంటే లేదు. ఇది ఎప్పటికీ అలా జ్వలిస్తూ ఉండే జ్వాలనే, ఇది ఆరిపోయే క్వశ్చనే లేదు. అలాంటి జ్వాలను, సూర్యులను బలపరిచే దయను, ఆ తీవ్రతను బలపరిచే ఈ దయను నేను మోస్తున్నాను. ఇంతవరకు దిగిరాని నా దేవుని కొరకు ఆయన వైపుగా చూస్తున్న ఆశను నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా దిగి రావటం లేదు నా దేవుడు. అయినా కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆయన వైపు ఆశగా చూస్తున్నాడు. ఆయన ఒకసారి వస్తాడు అని నమ్ముతున్నాను. నేను వస్తాను అని ఎప్పటికీ పలికే ఆయన స్వరాన్ని వింటున్నాను. నేను వస్తాను అని ఆయన పలుకుతున్న స్వరం నాకు వినిపిస్తూ ఉంది. ఆయన రావటం లేదు కానీ ఆ స్వరాన్ని నేను వింటున్నాను. చివరకు ఒక రోజున భగవంతుడు వస్తాడని నాకు తెలుసు. చివరకు ఒక రోజున ఆయన వస్తాడు, నా దుఃఖాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి, నాకు ఉపశమనం దొరుకుతుంది అని నాకు తెలుసు అని ఇలా అంటూ ఆమె అంతరాత్మ శక్తి, శోకము కరుణల మాత ఇలా అంటూ ఆమె ఆగిపోయింది. ధన్యవాదాలు.